పూరా లోకల్. అయితే ఇప్పుడు ఆ ఫేమస్ అయినావు కదా, అసలు ఇక తర్వాత మళ్ళీ రివ్యూలు ఇస్తూనే ఉన్నావు. ఇట్లా రివ్యూ ఇచ్చడానికి ఏమైనా కథ ఉన్నదంటవా? మాకు ఎందుకో తెలుసుకోవాలని ఉన్నది. అంటే భయ నేను సినిమా వాడిని భయ. యాక్చువల్ గా నేను చెప్పాను కదా, నేను ఫేమస్ గా ముందుకే ఆ థియేటర్ కాడికి రాకముందుకే నేను 3 సినిమాలు చేశా. ఏమేమి సినిమాలు చెప్పు. హనుమాన్ చేశా. హనుమాను పెద్ద సినిమా. అరే బాబు కనబడ్డా అలా ఈ గెటప్ లో లేను. అది ఒకటి ఎన్నికల సందర్భంగా ఒకటి దండోర క్యారెక్టర్ ఇందు మూలంగా యావత్ మంది ప్రజానికాని ఇందు మూలంగా మన అంజనీపుర గ్రామస్తులకు తెలియజేయనిది ఏమనగా, మన అంజనాద్రిలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఆసక్తి కలిగిన వాళ్ళు అందరూ వచ్చేసి నామినేషన్లు వేయండి అనుకుంటా. అది నేనే. నా కంటెంట్ ఏమో హీరో కావాలని, సినిమా అంటే పిచ్చి నాకు. అడకదేరైన నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చి అడకదేనే పాత్ర చేయమన్నా కానీ నేను చేస్తా. అంత ఇష్టం. సేమ్ మళ్ళీ ఎక్కడే ఉన్నాడు వారి. నేను హీరో కావాలని వచ్చిన ఆయన కానీ హీరో అయినా చేస్తా, విలన్ అయినా చేస్తా, కామెడీ అయినా చేస్తా. అడకదిని బహుమానం చేసి ఈ రోజు ఎమ్మెల్యే, ఎంపీ, పెద్ద మినిస్టర్ పదవి కూడా చేసిన ఆయన. నేను సినిమా ఐ లవ్ యూ సినిమా అంతే. ఐ లవ్ యూ సినిమా. ఆ సినిమా కూడా చేసినావా? సినిమా అంటే హీరో నేను లవ్ చేయను, సినిమా లవ్ చేస్తా. ఐ లవ్ యూ అనేసరికి అది కూడా సినిమా. ఇంకొక సినిమా చెప్పు. హరిహర నిర్మల్ చేసా. వచ్చింది పవన్ కళ్యాణ్ సార్. హరిహర గణేష్ వచ్చింది. హరిహర హీరమల్లు పవన్ కళ్యాణ్ సార్ తోటి. అరే వా. మళ్ళీ సుహాసు గారి సినిమా గొర్రె పురాణం, అది కూడా గొర్రె పురాణం అనేది గొర్రె మీద స్టోరీ. గొర్రె పురాణం అనేది దాని మీద ఒక స్టోరీ. అది కూడా 3 సినిమాలు. క్యారెక్టర్ పెద్ద ఉంటది అది చెప్పొద్దు భయ్య. రిలీజ్ అయిన సినిమాలు అయితే చెప్పొద్దు, ఎందుకంటే నేను అవి చెప్పొద్దు. రిలీజ్ అయిన సినిమాలు చెప్పొద్దు. ఎడిటింగ్ లో పోతావు అనుకుంటాను. లేదు నేను చెప్పొద్దు. నువ్వు ఎడిటింగ్ లో పోతావు అంటాను నేను. లే ఉంటా. ఏంటంటే భయ్య సినిమాలో పనిచేసే వాళ్ళు ఏంటంటే మనం అందులో ఉన్నాం కనిపించినాం అంటే అందులో డైలాగ్ మన కాలం వచ్చే వరకు అందులో కనిపించినా చాలు. అంతే నా సెట్ లో లైట్ పెడితే చాలు అంటారు. నువ్వు సెటిల్ లైట్ కాదు, సెటిల్ లైట్ ఎవరు లైట్ కాదు, అది సెట్ లైట్. అదే నేను అనేది. ప్రేమలో అవుపించాలి. నేను 100% అవుపిస్తా. నేను ఒక డైలాగ్ కూడా చెప్తా. సరే కానీ అంతా చెప్పినా అసలు ఎడిటింగ్ లో తీసేసినా గానీ వాళ్ళ సందర్భంలో తీసేయాల్సి వస్తే తీసేసినప్పుడు మనమేం ఫీల్ కాము కాదు.